గౌహతి వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ రిషబ్ పంత్ తన సహనాన్ని కోల్పోయాడు. రెండో రోజు ఆట సందర్భంగా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పై పంత్ సీరియస్ అయ్యాడు. కుల్దీప్ తన ఓవర్ ప్రారంభించడానికి ఎక్కువ సమయం తీసుకోవడంతో పంత్ అసహనం వ్యక్తం చేశాడు. అయితే పంత్ కోపానికి అర్థం ఉంది. ఎందుకంటే ఐసీసీ కొత్తగా తీసుకొచ్చిన క్లాక్ రూల్ ప్రకారం ఓ ఓవర్ ముగిసిన 60 సెకండ్ల లోపల తదుపరి ఓవర్ను ఆరంభించాల్సి ఉంటుంది. ఆలస్యమైతే ఫీల్డింగ్ టీంకు 2 హెచ్చరికలు ఇస్తారు. మూడవసారి ఆలస్యమైతే బ్యాటింగ్ చేసే జట్టు 5 పెనాల్టీ పరుగులు కల్పిస్తారు. ఈ హెచ్చరికలు ప్రతి 80 ఓవర్లకు రీసెట్ అవుతాయి. ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో కూడా పంత్కు ఇదే విషయంపై ఎంపైర్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు రెండో రోజు ఆటలో సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్ 88వ ఓవర్ను సమయానికి ప్రారంభించినందున పంత్కు ఎంపైర్ రెండోసారి వార్నింగ్ ఇచ్చాడు. అదే మూడోసారి ఇదే సమస్యపై హెచ్చరిక వస్తే భారత 5 పరుగులు పెనాల్టీగా సౌత్ ఆఫ్రికాకు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ క్రమంలోనే కుల్దీప్ పై పంత్ ఫైర్ అయ్యాడు.